మూవింగ్ ఆన్, బనకచెర్లపై ఏం చేద్దాం, ఎలా ముందుకు వెళదాం? ఏపీ సీఎం చంద్రబాబు నిన్న జలవనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో బనకచెర్ల అంశం చాలా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పలు ప్రశ్నలతో కేంద్ర జల సంఘం రాష్ట్రానికి రాసిన లేఖపై ముఖ్యమంత్రికి వివరాలందించారు. అసలు సిడబ్ల్యూసీ సంధిస్తున్న ఆ కీలక ప్రశ్నలేంటి, ఏపీ అధికారులు ఏం చేయబోతున్నారు? ముందుగా సిడబ్ల్యూసీలో వచ్చిన ఆ ప్రశ్నలేంటో ఒకసారి చూద్దాం. గడిచిన 100 సంవత్సరాలలో 75 ఏళ్లుగా 200 టీఎంసీల నీటి లభ్యత అక్కడ ఉందా? అన్ని రాష్ట్రాలు ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో 75% వాడితే పరిస్థితి ఏంటి? పోలవరం నుంచి ప్రకాశం బరాజ్కి 18,000 క్యూసెక్ల డిశ్చార్జ్ అసలు సాధ్యమేనా? 200 టీఎంసీలు తరలించడానికి 129 రోజులు వరద జలాలు ఉంటాయా? వరద జలాలని అసలు ఎలా లెక్కిస్తారు? వాటికి ట్రిబ్యునల్ అవార్డులు ఉన్నాయా? వరద నీటి లెక్కల దృష్ట్యా ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం ప్రాజెక్టు ఉందా? గోదావరిపై కట్టిన ప్రాజెక్టులేవి? వాటిలో అనుమతులు ఉన్నవేవి, లేనివేవి? ఇక పూర్తయిన ప్రాజెక్టులేంటి? నిర్మాణంలో ఎన్నున్నాయి? ప్రతిపాదిత నీటి వినియోగ గణాంకాలు ఇవ్వండి అంటూ సిడబ్ల్యూసీ కోరింది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, సో సిడబ్ల్యూసీ వేసిన ఈ ప్రశ్నలకి ఎలాంటి సమాధానం ఇవ్వాలని అధికారులు ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తున్నాను. ఎస్పెషల్లీ చంద్రబాబు ఈ విషయంపై చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంది. సో ఈ ప్రశ్నలకి ఎలాంటి సమాధానం ఇవ్వబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్తుంది. బనకచెర్లని ఎలాగైనా బనకచెర్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ కాబోతుంది. బనకచెర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో సస్యశ్యామలు అవుతాయి భూములన్నీ. తద్వారా పూర్తి స్థాయిలో ఆదాయం రాష్ట్ర ప్రజలందరి జీవన సరళి మారుతోంది. జీవన ప్రమాణాలు భారీ ఎత్తున మారబోతున్నాయి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావిస్తోంది. ఆ దిశగానే ఒక ఖచ్చితమైన కసరత్తును ప్రారంభించింది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా తలెత్తిన అంశాలు, ప్రధానంగా తెలంగాణ రైస్ చేస్తున్న అంశాలు చూస్తే ఈ వరద జలాలను ఎలా లెక్కిస్తారు, వరద జలాలు 3,000 క్యూసెక్లు సముద్రంలోకి వెళ్తాయని ఎలా చెప్తారు అన్నది ప్రధానమైన అభ్యంతరంగా తెలుస్తోంది. అది ఒక మిత్, అది కేవలం దాన్ని అట్లా చెప్తున్నారు అన్నది. 3,000 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్తున్నాయి అన్నది చెప్తున్నట్టుగా మా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇటీవల ఇచ్చిన ప్రజెంటేషన్లో కూడా చెప్పడం జరిగింది. సో ఆ 3,000 టీఎంసీలని ఎలా నిర్ధారిస్తారు అన్న దాని మీదే ఇప్పుడు మళ్ళీ ఏదైతే సిడబ్ల్యూసీ దీనికి సంబంధించి ఇప్పటికే క్వశ్చన్స్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక లెటర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది. దానికి సమాధానం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సమాధానాలు ఇవ్వడానికి ఒక కన్సల్టెన్సీ వ్యాప్కోస్, ఇట్లాంటి హైడ్రాలజీకి సంబంధించిన ఇష్యూస్ చూసే వ్యాప్కోస్ దీనికి కన్సల్టింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు దానికి సమాధానాలు ప్రిపేర్ చేసి వాటిని వ్యాప్కోస్కి పంపించారు. ఆ తర్వాత వ్యాప్కోస్ దానికి మంగళవారం దానికి సమాధానం ఇవ్వబోతోంది. ఆ తర్వాత వ్యాప్కోస్ నుంచి వచ్చిన తర్వాత బుధవారం ఈ సమాధానాలన్నింటినీ కేంద్రానికి రాష్ట్ర అధికారులు సబ్మిట్ చేయబోతున్నారు. ఆ తర్వాత స్వయంగా వెళ్ళి వివరించబోతున్నారు. వాళ్ళ ప్రధానమైన అభ్యంతరం ఆ వరద జలాలను ఎలా లెక్కిస్తారు, వరద జలాలు మీరు చెప్పిన దాని ప్రకారం 129 రోజులు రావాలి, ఒక 18,000 క్యూసెక్లను తరలించాలంటే వాటికి తరలించడానికి అసలు ఏర్పాట్లు ఉన్నాయా, అన్ని రోజులు వాటర్ వస్తాయా, లాంటి అనేక మౌలిక అంశాలని సిడబ్ల్యూసీ అడిగింది. కాబట్టి ఆ క్వశ్చన్లన్నింటికి సమాధానాలు సిద్ధం చేశారు. మరొకసారి వ్యాప్కోస్కి పంపించారు. వ్యాప్కోస్ మంగళవారం వాటిని ఇచ్చిన తర్వాత బుధవారం ఢిల్లీలో వీటిని సబ్మిట్ చేయబోతున్నారు. ఆ తర్వాత స్వయంగా అధికారులు వీటిలో పాల్గొనబోతున్నారు. సో చాలా కీలకమైన ప్రక్రియ. ఇది దాటుకున్న తర్వాత మిగతా అన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కావచ్చు, లేకపోతే మిగతా డిపిఆర్ సబ్మిట్ చేయడం కావచ్చు, ఇవన్నీ దాని తర్వాత ఉన్నాయి. సో కీలకమైన దశలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన కృషి చేస్తోంది అన్నట్టుగా మనం చెప్పాల్సిన నేపథ్యం కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.